Hi friends, welcome back to our spoken English class. ఈరోజు మనం టెన్సెస్లో పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ సీ. పాస్ట్ టెన్స్లో 4 టైప్స్లో లాస్ట్ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంతకుముందుది మనం సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ బీన్ అనేది వస్తుంది. బీన్ ఎప్పుడు వచ్చినా కూడా అది కంటిన్యూషన్ చూపిస్తుంది. నెక్స్ట్ V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ చూపిస్తుంది. నెక్స్ట్ ING అనేది యాడ్ అవుతుంది అనమాట. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇది స్ట్రక్చర్. అంటే ఏది చూసుకున్నా కూడా ఇవైతే కంపల్సరీ ఉండాలి వాటిల్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చూడండి. The subject which is used to indicate an action which began in the past time. అంటే ఇది ఒక పని, ఏది గతంలో ఒక పని స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద సేమ్ పాస్ట్. అంటే గతంలో కొంత గడిచింది అనమాట, కంటిన్యూ అయింది ఆ పని. అంటే ఒక పని స్టార్ట్ అయ్యి అది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దేర్ షుడ్ బి ఏ ఛాన్స్ టు కంటిన్యూ ఫర్దర్. అంటే ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందన్నమాట ఆ పని. అంటే ఇది గతంలో ఒక పని మొదలయ్యి జరుగుతుంది, ఇంకా జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూపిస్తుంది అనమాట. అంటే గతంలో జరిగే దాని గురించి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తుంది అనమాట. ఓకే, చూడండి. తెలుగులో గత సమయంలో ప్రారంభమైన మరియు అదే గతంలో కొంత సమయం వరకు కొనసాగిన చర్యను సూచించడానికి ఉపయోగించబడే సబ్జెక్ట్ను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అంటే గతంలో జరిగింది కంటిన్యూ చేయబడుతున్న పనిని చూపించేది అనమాట. ఓకే, మనకి ఎగ్జాంపుల్ చూస్తే I had been working at Hyderabad for 2 years when she came here. I అంటే నేను అనేది ఒక సబ్జెక్టు ఫస్ట్. ఇది హ్యాడ్ అనేది ఇక్కడ వచ్చింది, బీన్ అనేది ఇక్కడ వచ్చింది. V1 అంటే వర్క్. ఇందులో V1 అంటే వెర్బ్ ఏంటి, వర్క్. ING వెర్బ్కి క్రియకి ING అనేది యాడ్ అవుతుంది, వర్కింగ్ అంటాం దాన్ని. అట్ హైదరాబాద్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. ఇదంతా ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. ఓకే, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ ఫర్ 2 years వెన్ షీ కేమ్ హియర్. అంటే ఏంది, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాల నుండి హైదరాబాద్లో పనిచేస్తున్నాను. చూడండి, ఇది ఎప్పుడు చూపిస్తుంది, 2 years కింద స్టార్ట్ అయింది అనమాట ఈ వర్క్. ఓకే, 2 years కింద స్టార్ట్ అయ్యి ఆమె వచ్చినప్పటి వరకు అది కొనసాగుతూనే ఉందన్నమాట పని చేయడం అనమాట. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇది చూడండి, లాస్ట్లో ఉంది కూడా, వెన్ షీ కేమ్ హియర్, ఇది ముందుకు వస్తుంది అనమాట. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేస్తున్నాను. అంటే ఇది గతంలో జరిగే పనిని గురించి ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ 4 o'clock వెన్ ఐ కేమ్ హియర్. అంటే నేను వచ్చినప్పుడు మా ఫ్రెండ్ చెస్ 4 గంటల నుంచి ఆడుతూ ఉన్నాడు. అప్పుడు గతం గురించి మాట్లాడేది మనం. ఓకే, ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా స్నేహితుడు 4 గంటల నుంచి చదరంగం ఆడుతున్నాడు.
అలాగే గతంలో జరుగుతున్న దాని గురించి మనం చెప్పేటప్పుడు హ్యాడ్ బీన్ అని పెట్టేసి ఏ వర్క్ అయితే ఆ వర్క్కి ఐఎన్జి అనేది యాడ్ చేసి మనం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ ఫర్ 2 years అన్నాం. ఐ అంటే నేను. అదే ఉయ్ అనే సబ్జెక్ట్ వచ్చినా కూడా మేము సేమ్ ఇలాగే చెప్పాలి. ఉయ్ ఐ ప్లేస్లో మనం ఉయ్ అనేది వాడాలి. వీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ ఫర్ 2 years వెన్ షీ కేమ్ హియర్. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్లేస్లో మేము అనేది వస్తుంది. మేము 2 సంవత్సరాల నుండి హైదరాబాద్లో పనిచేస్తున్నాము అనేది వస్తుంది. యు అనేది నీవు కానీ మీరు కానీ అంటాం. యు అంటే నీవు లేకపోతే మీరు. యూ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటాం. ఐ ప్లేస్లో యూ పెట్టాలి. అప్పుడు యూ హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు దే అనేది వస్తుంది. ఇక్కడ దే హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటాం అన్నమాట. దే అంటే వారు. నెక్స్ట్ హీ అంటే ఒక వేరే అతని గురించి చెప్పేటప్పుడు హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటాం. హీ అంటాం అన్నమాట. నెక్స్ట్ షీ ఆమె గురించి ఒక ఆమె గురించి చెప్పాలంటే షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అని చెప్పాలి. ఓకే, ఇట్ అంటే వేరే ఏదైనా గురించి అని చెప్పేటప్పుడు ఇట్ హ్యాడ్ బీన్ అని చెప్పాలన్నమాట. ఈ విధంగా ఓన్లీ సబ్జెక్టే మారుతుంది, మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుంది. హ్యాడ్ అనేది కామన్, బీన్ అనేది కామన్, ఐఎన్జి వర్క్కి ఐఎన్జి అనేది కామన్. ఓకే, ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్స్లో హ్యాడ్ బీన్ అనేది బండ గుర్తు పెట్టుకోవాలి మనం. ఓకే, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, ఐ హ్యాడ్ బీన్ సింగింగ్, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఇలాగ మనం వర్క్ మార్చుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ అంటే మేము చేయలేదు, నాట్ అనేది వస్తుంది. ఇక్కడ నాట్ అనేది హ్యాడ్కి దీనికి మధ్యలో నాట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ బీన్ అని వస్తుంది. అంతకుముందు హ్యాడ్ బీన్ అనేది వచ్చింది, ఇప్పుడు హ్యాడ్ నాట్ బీన్ అనేది వస్తుంది. మిగతా అంతా సేమ్. చూడండి, ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ ఫర్ 2 years వెన్ షీ కేమ్ హియర్. అక్కడ అంతకుముందు పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఏం చూసుకున్నాం, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అన్నాం, అంటే నేను పని చేస్తున్నాను అనేది వచ్చింది. పని చేయట్లేదు అనేది నెగిటివ్ స్టేట్మెంట్స్ అనుకుంటాము. ఇక్కడ నాట్ అనేది వస్తుంది. ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాలు హైదరాబాద్లో పని చేయలేదు అనేది దీని మీనింగ్. ఇక్కడ ఐ ప్లేస్లో వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు. ఏది పెట్టినా కూడా మనకు స్ట్రక్చర్ అయితే సేమ్ ఉంటుంది. ఐ హ్యాడ్ నాట్ బీన్ అంటాం, వీ హ్యాడ్ నాట్ బీన్ అంటాం, షీ హ్యాడ్ నాట్ బీన్ అంటాం, దే హ్యాడ్ నాట్ బీన్, హీ హ్యాడ్ నాట్ బీన్, షీ హ్యాడ్ నాట్ బీన్. ఏది సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకు ఈ మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటే మనం క్వశ్చన్ వేయడం అన్నమాట. ఇది ఎప్పుడైనా పాజిటివ్ స్టేట్మెంట్స్కి రివర్స్లో ఉంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే దాని స్ట్రక్చర్ చూస్తే మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ అని వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, హ్యాడ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట, తర్వాత బీన్ వస్తుంది. హ్యాడ్ బీన్కి మధ్యలో ఇందాక నాట్ వచ్చింది చూడండి నెగిటివ్లో. ఇక్కడ హ్యాడ్కి బీన్కి మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. చూడండి, హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ ఫర్ 2 years వెన్ షీ కేమ్ హియర్ క్వశ్చన్ మార్క్. అంటే నేను ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాలు హైదరాబాద్లో పని చేస్తున్నానా అని క్వశ్చన్. ఓకే, హ్యాడ్ ఐ ప్లేస్లో హ్యాడ్ వీ అనొచ్చు, హ్యాడ్ యూ అనేది పెట్టుకోవచ్చు, హ్యాడ్ దే, హ్యాడ్ హీ, హ్యాడ్ షీ, హ్యాడ్ ఇట్. ఇక్కడ ఏదైనా కూడా మిగతా వర్డ్ సెంటెన్స్ అంతా సేమ్. హ్యాడ్ వీ బీన్ వర్కింగ్, హ్యాడ్ షీ బీన్ వర్కింగ్, హ్యాడ్ హీ బీన్ వర్కింగ్, హ్యాడ్ దే బీన్ వర్కింగ్. ఇలాగ ఏది పెట్టుకున్నా కూడా మనం మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్. నేను
2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానా అనే దానికి ఐ అనేది వాడాము. వారు అనే దానికి వాడాలంటే దే అనేది వాడాలి. హ్యాడ్ దే అంటే ఏంది, వారు 2 సంవత్సరాల నుండి హైదరాబాద్లో పనిచేస్తున్నారా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్లో చూసుకోవాలి మనం. ఫస్ట్ ఇంటరాగేటివ్ అంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, నెగిటివ్లో కూడా ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. ఈ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్లోనే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఇంటరాగేటివ్. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్లో చూడండి నాట్ అనేది వస్తుంది. నెగిటివ్ అంటేనే మనకు నాట్ వచ్చినట్టు, ఇంటరాగేటివ్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇందాక హ్యాడ్ ఐ బీన్ అని వచ్చింది, ఇప్పుడు హ్యాడ్ నాట్ ఐ బీన్ అని వస్తుంది. ఓకే, హ్యాడ్ నాట్ ఐ బీన్, హ్యాడ్ ఐ నాట్ బీన్ అనకూడదు. హ్యాడ్ నాట్ ఐ బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ ఫర్ 2 years వెన్ షీ కేమ్ హియర్. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాలు హైదరాబాద్లో పని చేయలేదా. అంతకుముందు పని చేయట్లేదు అని చెప్పినాము, ఇక్కడ పని చేయలేదా అని క్వశ్చన్ ఇస్తే హ్యాడ్ నాట్ ఐ బీన్ అనేది వస్తుంది. ఇక్కడ సేమ్ హ్యాడ్ నాట్ వీ వాడచ్చు, హ్యాడ్ నాట్ యూ పెట్టుకోవచ్చు, హ్యాడ్ నాట్ దే, హ్యాడ్ నాట్ షీ, హ్యాడ్ నాట్ ఇట్, హ్యాడ్ నాట్ రాము, హ్యాడ్ నాట్ వీణా, దేనికైనా సేమ్. ఇది కూడా అన్నిటికీ సేమ్ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఓన్లీ ఫస్ట్ ఓన్లీ హ్యాడ్ వచ్చింది, తర్వాత హ్యాడ్ నాట్ ఐ, ఇలాగనమాట. ఓకే, ఐ హ్యాడ్ నాట్, తర్వాత హ్యాడ్ నాట్ ఐ, హ్యాడ్ ఐ, ఇలాగ. ఓకే,